హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. భారతదేశం వ్యాప్తంగా నిన్నటి రోజున పీఎం కిసాన్ 20వ విడత అనేది విడుదల కావాల్సి ఉండిందండి. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తే దానితో పాటు ఏదైతే అన్నదాత సుఖీభవ నిధులు ఉన్నాయో అవి కూడా విడుదల చేస్తాము అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే నిన్న పీఎం కిసాన్ 20వ విడత వాయిదా పడడంతో మరొకసారి అన్నదాత సుఖీభవ నిధులనేవి కూడా వాయిదా పడడం జరిగిందండి. సో ఇలా వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం రావడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారు నిన్న జరిగిన ఒక సమావేశంలో అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి దీని గురించి అయితే. సో ఓకేనా, సో ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 20వ విడత అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఫిబ్రవరిలో విడుదల చేస్తే మార్చ్ నెలలో అయితే రైతులందరికీ వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు అనేవి జమ కావడం జరిగింది. సో ఇలా రిలీజ్ చేసిన తర్వాత 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది ఎదురు చూడడం జరిగిందండి. సో లాస్ట్ మంత్ అంటే జూన్ 20వ తేదీ లేదా 21వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కాకపోతే కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల ఆ నిధులు అనేవి వాయిదా వేయడం జరిగింది. సో వాయిదా వేసిన తర్వాత జూలై 18 అంటే నిన్నటి రోజున విడుదల చేయాల్సి ఉంది. కాకపోతే నిన్న కూడా వాయిదా పడడం జరిగిందండి. సో ఈ పీఎం కిసాన్ నిధులు అనేవి ఏ విధంగా విడుదల చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాచారం మేరకు 4 నెలలకు ఒకసారి నిధులనేవి విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఒక ఏడాదికి రైతులకు 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున లబ్ధిదారు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. సో ఫిబ్రవరిలో రిలీజ్ అయింది కాబట్టి ఆల్రెడీ 4 నెలలు పూర్తి అవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ మంత్లోనే ఈ పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఈ మంత్ డేట్ చెప్పాల్సి వస్తే 20వ తేదీ పైన అయితే పీఎం కిసాన్ 20వ విడత విడుదల చేసే అవకాశం ఉందండి. సో 20వ విడత కింద భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో అర్హులైన అందరికీ 2,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా. సో నిన్న ఒక సమావేశం అయితే పాల్గొనడం జరిగిందండి పీఎం నరేంద్ర మోడీ గారు అయితే. సో ఆ సమావేశంలో ఆయన అయితే ఏమైనా అప్డేట్ వచ్చినట్లు ఉంది. సో అప్డేట్ అయితే త్వరలో అయితే రివీల్ అవుతుందండి. సో ఏమైనా అప్డేట్ వచ్చింటే నేను మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఓకేనా, ఇదండి పీఎం కిసాన్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులండి. సో అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత కింద 5,000 రూపాయలు అనేది రైతులకు ఆర్థిక సాయం అందిస్తాము అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. కాకపోతే ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగిందండి. సో ఆ కండిషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తే దానితో పాటు అన్నదాత సుఖీభవ నిధులు 5,000 అనేది విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది. సో నిన్నటి రోజున ఈ పీఎం కిసాన్ నిధులు వాయిదా పడ్డాయి కాబట్టి అన్నదాత సుఖీభవ నిధులు కూడా యథావిధిగా అనేది వాయిదా పడడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ అన్నదాత సుఖీభవ నిధుల కింద రైతులకు ఒక ఏడాదికి 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగిందండి. సో పీఎం కిసాన్ 6,000, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 14,000 రెండు కలిపి ఒక ఏడాదికి ఒక రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందడం జరుగుతుంది. సో ఇది 3 విడతలలో అయితే అందించడం జరుగుతుందండి అన్నదాత సుఖీభవ కూడా. సో మొదటి విడతలో 5,000, రెండో విడతలో 5,000, అదేవిధంగా మూడో విడతలో 4,000 రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. సో ఈ అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఇది కూడా 20వ తేదీ పైనే విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఎందుకంటే పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తే అన్నదాత సుఖీభవ నిధులు అనేవి కూడా అప్పుడే విడుదల చేస్తారు కాబట్టి ఇవి కూడా 20వ తేదీ పైనే విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ మంత్లో అయితే పీఎం కిసాన్ నిధులు అనేవి కన్ఫామ్గా విడుదల కావాలండి. సో ఎందుకంటే 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తామన్నారు కాబట్టి 4 నెలలు అనేవి ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. అందుకని ఈ నెలలో అయితే 100% అనేది రిలీజ్ కావాల్సి ఉందండి. సో ఓకేనా, రిలీజ్ కూడా చేస్తారు 20వ తేదీ పైన అయితే. అన్నదాత సుఖీభవ నిధుల కింద ప్రతి రైతుకు ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతుకు 5,000, అదేవిధంగా పీఎం కిసాన్ 2,000. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి 7,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే అన్నదాత సుఖీభవ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు ఈ నెల 20వ తేదీ పైన విడుదల చేసే అవకాశం ఉంది అనేది సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఓకేనా,
అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి మీరు ఎలిజిబుల్ అయి ఉన్నారా, అంటే మీరు అర్హత కలిగి ఉన్నారా లేదనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి. సో ముందుగా మీరు మీ గూగుల్ బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ.com అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే చెక్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో చెక్ యువర్ స్టేటస్ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది నవ్ యువర్ స్టేటస్ అనే విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుందండి. సో రైతు ఎవరైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి ఉంటారో అన్నదాత సుఖీభవకి సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అంటే పక్కన క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చా తీసుకొచ్చి ఎంటర్ క్యాప్చాలో అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత సెర్చ్ అని టైప్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఏ జిల్లాలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు అన్ని రావడం జరుగుతుంది. సో లాస్ట్లో స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి 100% అనేవి వస్తాయండి. సో చాలా మందికి ఏంటంటే ఈకేవైసీ పెండింగ్ అనేది చూపిస్తుంది అనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఈకేవైసీ పెండింగ్ కనుక ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావండి. సో 100% ఈకేవైసీని చేయించుకుంటేనే అన్నదాత సుఖీభవ నిధులు వస్తాయి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కంపల్సరీ ఈకేవైసీని చేయించుకొని ఉండాలి. సో ఈ విధంగా స్టేటస్ దగ్గర అప్రూవల్ సక్సెస్ అలా కనుక ఉన్నట్లయితే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి 100% వస్తాయి. సో ఓకేనా. సో చాలా మంది ఏమంటున్నారంటే అన్నదాత సుఖీభవ.com వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు, మరి మేము ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అడుగుతున్నారండి. సో మీకు ఓపెన్ కాకపోతే ఒకసారి రీఫ్రెష్ చేయండి మొబైల్ని. సో రీఫ్రెష్ చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నేను కూడా చెక్ చేశానండి. సో ఒకసారి రీఫ్రెష్ చేసి ట్రై చేయండి. సో ఓకేనా. అదేవిధంగా పిఎం కిసాన్ 20 ఇన్స్టాల్మెంట్కి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే సో ముందుగా మీరు పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనే .com ఓపెన్ చేసి సో కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే కార్నర్లో మీకు బెనిఫిట్స్ లిస్ట్ అనేది ఉంటుందండి. బెనిఫిట్స్ లిస్ట్ అనేది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వివరాలు ఏమి అడుగుతాయంటే సో ముందుగా మీ యొక్క జిల్లా అనేది అడగడం జరుగుతుందండి. మీ యొక్క రాష్ట్రం అనేది అడగడం జరుగుతుంది. సో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో రాష్ట్రం అనేది ఎంటర్ చేసుకోవాలి. సో రాష్ట్రం ఎందుకంటే ఈ పిఎం కిసాన్ 20వ విడత అనేది భారతదేశంలో ఉండే రైతులందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ విడుదల చేస్తారు కాబట్టి మీరు ముందుగా రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అని టైప్ చేస్తే మీ గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అక్కడ మీ పేరు ఉందో లేదని చెక్ చేసుకోవచ్చు. మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు పిఎం కిసాన్ నిధులు అనేవి కంపల్సరీ వస్తాయి. సో ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి ఇంకొక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా మందిలో ఇదైతే డౌట్ ఉంది. సో ఏంటంటే అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి మా ఇంట్లో ఇద్దరం ఉన్నాము రైతులు. సో మాకు సపరేట్ భూములు ఉన్నాయి. కాకపోతే రేషన్ కార్డు ఒకటే ఉంది. సో మా ఇద్దరు రేషన్ కార్డు ఒకే రేషన్ కార్డులో ఉన్నాము. సో ఇప్పుడు మాకు ఇద్దరికి అన్నదాత సుఖీభవ నిధులు వస్తాయి అనేది అడుగుతున్నారండి. సో అలా అయితే రావండి. సో వాళ్ళకి వేరు రేషన్ కార్డులు కనుక ఉన్నట్లయితే మీకు సపరేట్గా నిధులు అనేవి జమ చేస్తారు. ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి సో ఒకరికి మాత్రమే నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా. ఇంతవరకు క్లియర్ అండి. సో దీని గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ 20వ విడత అనేది ఈ నెల 20వ తేదీ పైన విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. సో ఓకేనా. ఇంతవరకు క్లియర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.